వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో జరిగిన జిఎస్టీ 2.0 సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ముగ్గురు కూడా మాట్లాడారు. సభలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మాన్ని పాటించే నాయకుడు మోడీ అని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ ఒక కర్మయోగి అని, ఆయన ఎలాంటి ఫలితాలు ఆశించకుండా సేవ చేస్తూ భారత్ను అగ్రగామిగా నిలుపుతున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఏపీలో కూటమి మరో 15 ఏళ్లు బలంగా ఉంటుందని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో తాము ముందుకెళ్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప విజనరీ లీడర్ అని ఆయన పొగిడారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇదిలా ఉంటే 15 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ పాలేరు పని చేస్తుండడమే అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలని బలంగా కోరుకుంటడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడే అనుకుంటే సరిపోతుందా, లేదా కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ పార్టీలు కూడా అనుకోవాలా? వైసీపీ పార్టీ పవన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుందా? ఇందులో పవన్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు టీడీపీ సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ గారు. మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా వైసీపీ సీనియర్ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిపోతుంది. కూటమి దూకుడు మామూలుగా లేదన్నట్టుగా ఉంది. నిన్న మీరు సభ చూసుంటారు. కర్నూలులో జరిగిన సభ ప్రధాని నరేంద్ర మోడీ మరి జిఎస్టీ విషయంలో 2.0 విషయంలో ఆయన అక్కడికి వచ్చారు. సభలో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో 15 సంవత్సరాల పాటు ఈ పొత్తు ఉంటుంది, మమ్మల్ని మేమే అధికారంలో ఉంటామని అన్నట్టుగా మాట్లాడారో దీన్ని ఎలా చూడాలి? మరి వైసీపీ ఎందుకు పవన్ కళ్యాణ్ని కార్నర్ చేస్తుందంటే ఏం చెప్తారు? మేము వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ పెట్టాల్సిన అవసరం, కార్నర్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే నిన్న మొన్నటువంటి విపరీతంగా టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. కారణం ఏంటంటే, మనం పార్టీ పెట్టింది మన పార్టీ అధికారంలోకి తెచ్చుకోవడానికి, మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడానికి, మనం రాజ్యాధికారం తెచ్చుకోవడానికి పార్టీ పెట్టుకోవాలి తప్ప ఎవరి కోసమో మనం ఊడిగం చేయడానికి పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. 15 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు మనం ఉమ్మడిగా కలిసి ఉందాం, 15 సంవత్సరాలు ఇలాగే నడుచుకుందామని చెప్పుకుంటూ పోతున్నారంటే మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికే పార్టీ పెట్టినాము కదా. మనని వాళ్ళు ఎంత దాడులు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని యాక్షన్ చేసినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంతమందిని చంపినా, ఎంతమందిని కించపరిచినా మనం వాళ్ళకు ఊడిగం చేస్తూ ఉండాల్సిందేనా? మనకి ఏదైనా ఇండివిజువాలిటీ ఉందా అనే క్వశ్చన్, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్ నిన్న మొన్నటువంటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ గుంటూరు జిల్లాకు సంబంధించి యాక్సిడెంట్ చేసి వాళ్ళ జనసేన కార్యకర్తను చంపడము, వాళ్ళ అన్నదారికి కాళ్ళు ఇరిగిపోవడం, ముగ్గురు దాదాపు వాళ్ళు చంపాలని ప్రయత్నం చేసి ఇది తప్పించుకోవడం, ఆ తర్వాత శ్రీకాళహస్తిలో మన చంద్రబాబు నాయుడు అనే క్యాండిడేట్ వాళ్ళ మిస్సెస్ పైన అనుకుంటా, వాళ్ళ మిస్సెస్ పైన రాయుడు అనే క్యాండిడేట్ చంపడము, ఆ చంపిన దానిపైన మాకు అవమానం జరగడము, అనేక రకాలుగా వైసీపీ టీడీపీలో జనసేనకు సంబంధించి జనసేనను నమ్ముకున్నటువంటి వ్యక్తులు నాశనం అయిపోతున్నా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడటానికి కోసమే పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించలేకపోయినా కూడా మనమే విమర్శలు చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం కొమ్ము కాయడానికి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా
కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం తిట్టడానికే మన పార్టీ పెట్టుకున్నట్టుంది. మనకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎక్కడా కక్ష లేదు, లేదా మనకు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా వ్యక్తిగతంగా ఎక్కడా కక్ష లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి అన్న అయినటువంటి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కార్నర్ చేసి మాట్లాడడం కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఛానళ్ళు కానీ పేపర్లు కానీ తిట్టడం కానీ, అనేక రకాలుగా కించపరచడం కానీ, అవమానపరచడం కానీ చేసినటువంటి సందర్భాలు వాళ్ళే చేశారు. అలాంటి వ్యక్తులతో మనం కలిసి అంత దగ్గరగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఈ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసినా కూడా వాళ్ళని మనం టార్గెట్ పెట్టి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? వాళ్ళు మనకేం శత్రువులా? వాళ్ళ మనం శత్రువులు కాదు కదా. అలాంటిది మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాయడానికి ఈ పని చేస్తున్నారు. వంగవీటి మోహన్ గారిని అతి దారుణంగా చంపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదకి దాడులు చేయించడానికి పంపించి వాళ్ళ భార్యను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ కుటుంబ సభ్యులను కించపరిచి అవమానపరిచి రకరకాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాపులు ఉద్యమం చేస్తే కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమంలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కాపు నాయకులను కానీ కాపుల మీద కానీ అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి మనం కొమ్మైంది. మన మీద అక్రమ కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులు కొట్టేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తులకు మనం ఏందో శత్రువులాగా భావించి ఇదేదో వీళ్ళు ఏదో పెద్దగా చేసినట్టు చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్ని అన్యాయాలకు కూడా తెలుగుదేశం పార్టీకి మనం కూటమిగా సపోర్ట్ చేస్తున్నామంటే మనం తప్పు చేస్తున్నాం, ఈ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులు అంటున్నదే తప్ప మేము అనాల్సింది ఏం లేదు, అక్కడ కనిపిస్తానే ఉంది. కాబట్టి అనేక చోట్ల అనేక రకాలుగా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనను ఒక ఎత్తు అయితే ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు కళ్ళకు కనిపిస్తున్నాయి. అనేక రకాలుగా ప్రజలపైన దాడులు, వైసీపీ పైన దాడులు, అక్రమ కేసులు, అన్యాయాలు. అదేవిధంగా మనం ఏదో అధికారంలోకి వచ్చే మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకులము, 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రులము, మనలాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చే పేదలకు మేలు జరుగుతుందని చెప్పుకున్నటువంటి మనం, సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి మనం ఈరోజు సంపద సృష్టించడం పక్కన పెడితే నాణ్యమైన మద్యం ఇస్తామని 99 రూపాయలకి అని చెప్పినటువంటి మనం ఈరోజు నాణ్యమైన మద్యం కాదు నకిలీ మద్యంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాం. మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఏపీ డెవలప్మెంట్లో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నారు. మనకు తెలుసు గత కొన్ని రోజులుగా మనకి ఏ రకంగా గూగుల్కి సంబంధించి కావచ్చు, లేదంటే కొంత అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం కావచ్చు, అన్ని విషయాల్లో ఏపీకి పెద్దపీట వేస్తుందంటంలో ఏమైనా అతిశయక్తి ఉందంటారా? మరి ఈ డెవలప్మెంట్ అనేది రానున్న రోజుల్లో ముందుకు వెళితే వైసీపీ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే ఇంకా 1-2 గానా ఏమైనా కంపెనీలు వచ్చి మరి నిరుద్యోగులకి ఉద్యోగ భృతి అనేది కల్పించినట్లయితే, కూటమి స్ట్రాంగ్ అయిపోతే వైసీపీ పరిస్థితి ఏమవుతుందంటారు? దర్శన గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు, తిక్కోళ్ళు కాదు. మన రాష్ట్రం నుండి పోతున్నటువంటి జిఎస్టీ కానీ, మన రాష్ట్రం నుండి మనం కడుతున్నటువంటి ట్యాక్సులు కానీ, మనం 300 కడితే మనకి 80 రూపాయలు మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు 100 రూపాయలు కడితే 100 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు అక్కడ ఆ రాష్ట్రాలకు ఏమి ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాలకు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత డెవలప్ అవుతుంది, మన రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇస్తున్నారు. మనము రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండు కలిసి ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు ఏమాత్రం నెరవేరుస్తున్నారు? ఈ నెరవేర్చడంలో రాష్ట్రం ఎంత డెవలప్ అవుతుంది, రాష్ట్రం ఎంత వెనుకబడిపోయింది, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేస్తున్నారు, రాష్ట్రానికి రాజధాని అని చెప్పినటువంటి పెద్ద మనుషులు రాజధానికి సంబంధించినటువంటి ఎర్ర నయ్య పైసా కూడా ఫ్రీగా ఇచ్చిన సందర్భం లేదు. ఏదో అప్పు తాళ్ళు పూడ్చిపెట్టి మనకు అప్పులు ఇప్పించి అది తీసుకుపోయి ఎక్కడో పెట్టి అది కూడా డెవలప్ కాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఒత్తాసు పలుకుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసినటువంటి కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. ఈ రాష్ట్రానికి పెద్దగా వాళ్ళు ఏదో చేసినామని చెప్పుకుంటున్నారు. ఏ ప్రధానమంత్రి అయినా మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి, కానీ పాకిస్తాన్కో, బంగ్లాదేశ్కో, జపాన్కో సంబంధించినటువంటి వ్యక్తులు మన రాష్ట్రానికి, మన దేశానికి ప్రధాని కాదు. కాబట్టి మనకు ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా నామినల్ గా చేయాల్సినటువంటి పనుల్లో భాగంగానే చేస్తున్నారు తప్ప మనకు అది ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కానీ చేసినటువంటి సందర్భాలు కానీ ఏ ఒక్క చోట
కనిపించినట్టు లేవన్న విషయం రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ అప్పటికి ఇప్పటికీ గోల్చున్నాగానే ఉంది. 15 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా కూడా ఈ రోజు ఎక్కడ పోటీ చేసినా ఒక కార్పొరేటర్ గా ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఒక కార్పొరేటర్ గా కూడా గెలిచే పరిస్థితి లేదు తెలుగు బీజేపీ పార్టీకి. వాళ్ళు 3 పార్టీలు కలుపుకొని ముగ్గురు కలిసి ముందుకొచ్చి అనేక రకాలుగా అనేక అవకాశాలను వినియోగించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడింది తప్ప వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఏదో పెద్దగా మేలు చేసినారు, ఆ మేళ్ల ద్వారా ప్రజలు లబ్ధి పొందినారు, లబ్ధి పొంది కూటమికి సపోర్ట్ చేయాలనే ఆలోచన ప్రజలకు ఉంది అనుకో. పేద బడుగు బలహీన వర్గాలకు ఏ కేంద్రం సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేకపోయినా ఆయన రాష్ట్రం నుండి బ్రహ్మాండమైనటువంటి సంపదను సృష్టించే కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సరాసరిగా 2,75,000 కోట్ల రూపాయలు వాళ్ళకు అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్ లో వాళ్ళ ఖాతాలో కులాలకు రాజకీయాలకు అతీతంగా అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు అలాంటి ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల వీళ్ళు కేవలం బీజేపీకి భజన చేసుకున్నా కూడా బీజేపీ స్పందించే పరిస్థితి లేదు. అంటే బీజేపీకి కూటమి ప్రభుత్వం భజన చేయటం అంటే డైరెక్ట్ గా ఎన్డీఏలో ఉంది కాబట్టి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి. మరి అసలు మీరు బీజేపీతో కలిసే వెళ్ళలేదు, మీరెందుకు గత 5 సంవత్సరాలు బీజేపీకి భజన చేశారు? బీజేపీకి కావాల్సి వచ్చినప్పుడు ఓట్లు ఎందుకు వేశారు మీరు? మా ఆనంద్ సాగర్ గారు కానీ లేక లక్ష్మీకాంత్ గారు కానీ ఆ మాట అంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆపోజిట్ ఉన్నారు కాబట్టి మాట్లాడచ్చు. మేమేంటండి భజన చేయడం? ఎక్కడ భజన చేసినాం? ఎవరికి భజన చేసినాం? ఎప్పుడు భజన చేసినాం? విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి సమక్షంలోనే చెప్పడం జరిగింది, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీకు మాకు రాజకీయంగా ఎలాంటి పొత్తులు కానీ ఎలాంటి సంబంధాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను, కేంద్రంలో మీరు ప్రధానమంత్రిగా ఉన్న మీరు ఈ రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే మీతో మేము బాగా సఖ్యతగా ఉన్నాము, అంతే తప్ప మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన ఎదురుగానే ఆయన ముందరనే అక్కడే చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఎక్కడ మేము భజనలు కానీ తప్పట్టు కొట్టడం కానీ ఇంకోటి ఉండాలనుకుంటే లేదు. ఈ రాష్ట్రానికి మా రాష్ట్రానికి మీతో మేము సఖ్యతగా ఉంటే రావాల్సినటువంటివి సక్రమంగా ఇడిసండి కావాలి అనే విధంగానే మేము అనుకూలంగా ఉన్నాం తప్ప వాళ్ళకు మేమేదో వాళ్ళు చేసే ప్రతి దుర్మార్గాలకు మేమేమో అనుకూలంగా ఎక్కడా లేము కదా. కాబట్టి అలా అనుకూలంగా లేరు, మీరు వ్యతిరేకంగా కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సరే సార్ మరి కాసేపట్లో వస్తాను సార్, మళ్ళీ మాట్లాడదాం. మనతోటి మోకా ఆనంద్ సాగర్ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ సీనియర్ నేత. నమస్తే సార్ ఆనంద్ సాగర్ గారు. నమస్కారం అండి. ఆనంద్ సాగర్ గారు, ఏదైతే కూటమి ప్రభుత్వం దూకుడు పెంచిందో అనుకోవచ్చా? గూగుల్ సంస్థ విశాఖకు రావడంలో కానీ, లేదంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తూ ఉండడంతో రానున్న రోజుల్లో అభివృద్ధిలో ముందుకెళ్తుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇదే విషయంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 15 సంవత్సరాల పాటు మేము కూటమి కలిసి ఉంటుంది, ముందుకెళ్తామని చెప్తున్నారు. దీన్ని వైసీపీ వాళ్ళు 15 సంవత్సరాల పాటు ఒక రకంగా పవన్ కళ్యాణే పాలేరుతనం చేస్తున్నారు టీడీపీ కానీ మాట్లాడుతున్న మాటల్లో ఏ విధంగా వాస్తవం ఉందంటారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ముఖ్యంగా వైసీపీ నాయకులు ఆ పాలేరుతనం లాంటి భాషను కొంచెం మార్చాలని పదే చెప్తున్నాం. రాజకీయాల్లో అటువంటి పదాలు ప్రయోగించడం సమంజసం కాదు. సభ్యతతో కూడినటువంటి పార్లమెంటరీ లాంగ్వేజ్ని మనం ప్రయోగించుకోవాలి తప్ప, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. దాన్ని పాలేరుతనం అంటారా, లేకపోతే తొత్తిజం అంటారా? మరి అలాగంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలతోటి, టీఆర్ఎస్ పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నారు కదా, దాన్ని ఏమంటారు? తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పొత్తులకి ఎప్పుడు ఆహ్వానం పలుకుతాం, పొత్తులతో పోటీ చేస్తాం. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన పార్టీ సిద్ధాంతం కూడా అదే. ఇప్పుడు ఎందుకు ఆ మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటే, ప్రధానమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తున్నారు. ఈ 15 నెలల కాలంలో దాదాపు 4 సార్లు 3 సార్లు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి రావడం జరిగింది. రాష్ట్రానికి అడిగిందే తడవగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇతరతర ముఖ్యమైనటువంటి
సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ఒక దేశ ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి సత్సంబంధం ఉండాలి. అప్పుడే ఈ ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ విడగొట్టినటువంటి, చెడగొట్టినటువంటి, తల నరికినటువంటి ఈ తోకముక్క లాంటి ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు ఉంటుంది. ఒక ముండాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో 2014లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ప్రజలేమో ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారు. 5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి రూపురేఖలు దిద్దే పరిస్థితుల్లో 19లో తెలుగుదేశం పార్టీ అధికారం దిగిపోవాల్సి వచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందాక ఆయన చెప్పినట్టుగా బటన్ నొక్కారు, డబ్బులు ఇచ్చారు. మేము కాదంటలేదు, ఎప్పుడు కాదంటలేదు. మీరు బటన్ నొక్కారు, డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు అప్పులు చేసి ఇచ్చారు, లేదా దళితులకు ఉన్నటువంటి సప్లైన్ నిధులు తెచ్చి ఇచ్చారు. తప్పు కదండి, అది దళితుల నిధులు కదా అవి. ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు, బీసీ నిధులు అన్ని పట్టుకొచ్చి మీరు పథకాలకు నొక్కారంటే ధర్మం అంటారా? అది పద్ధతి అంటారా? పరిపాలించే విధానం అంటారా? రోడ్లు కూడా వేయకుండా, మంచినీళ్లు కూడా ఇవ్వకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా, రాష్ట్రానికి ఆదాయ వనరులన్నీ ఎలా వస్తాయనేది చూసుకోకుండా, వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయేటట్టు చేసి మీరు పథకాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి ప్రజలను పెంచామంటే ప్రజలు ప్రభుత్వం పెంచితే పెరుగుతారా? ఎవరికుండే ఆర్థిక వనరులు వాళ్ళకు ఉంటాయి, ఎవరు తపన వాళ్ళు పడతారు, ఎవరు సంవత్సరాలు వాళ్ళు దిద్దుకుంటుంటారు. కాబట్టి మేము ఇచ్చిన డబ్బులే గొప్పవి, అదే గొప్ప పరిపాలన, అశోకుడు పరిపాలన పరిపాలన అని, లేకపోతే గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం మాది అని మీరు చెప్పుకోవడం అనేది పూర్తిగా అభూత కల్పన. ప్రజలు ఆ ఈ పథకాల ద్వారా మీరు ఇచ్చిన డబ్బులతో బాగుపడ్డారా? ఎక్కడన్నా ఒక్క కుటుంబం పైకి వచ్చిందా? ఆర్థిక పురోభివృద్ధి చెందారా? తలసరి ఆదాయం పెరిగిందా? ఎకానమీ సిస్టమ్ పురోభివృద్ధి చెందిందా? లేదు కదా. అందుకే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సపోర్ట్ గా ఒక ప్రశ్నించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఒక ఈ దేశాన్ని ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఆనంద్ సాగర్ గారు వైసీపీ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే, ప్రశ్నించడానికి ఉద్భవించాను, పుట్టారన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా ప్రశ్నిస్తున్నారు కానీ టీడీపీలో ఉన్న లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న విషయంలో కొన్ని విషయాల్లో ప్రశ్నించడం మర్చిపోయారని చెప్తున్నారు. అసలు ఇందులో పవన్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అని చెప్పి కూడా డౌట్లు వస్తున్నాయని అంటున్నారు. ఏమంటారు, అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం లేదా? లేదు, ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మరి వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఒకటి సార్, శత్రువులుగా కత్తులు దూసుకున్నప్పుడు ప్రశ్నించే విధానం వేరే ఉంటది. మైత్రి బంధంలో పొత్తు పాలనలో ప్రశ్నించే విధానం వేరే ఉంటుంది. ఏదన్నా ఉంటే సవ్యంగా, సక్రమంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చర్చించుకుంటారు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దాన్ని స్టార్ట్ అవుతారు. అంతేగాని ఆయన ప్రతిరోజు ప్రెస్ ముందు కూర్చొని ప్రభుత్వం తిడతారా? ప్రశ్నించడం అంటే ప్రభుత్వాన్ని తిట్టడమా? కాదు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తాం. మీరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మేము స్వాగతిస్తున్నాం. మీ బాధ్యత ఏంటంటే ప్రశ్నించాలి, పోరాడాలి. ఇప్పుడు మేము పరిపాలిస్తున్నాం కాబట్టి మీకు ఆన్సర్ ఇస్తాం, మీకు సమాధానం చెప్తాం, మేము చేయాల్సింది చేసి చూపిస్తాం, ప్రజల మెప్పు పొందుతాం. ఒకవేళ ప్రజల మెప్పు మాకు లేదనుకోండి, మీకులాగా మేము 5 ఏళ్ల తర్వాత ఇంటికి పంపిస్తారు ప్రజల కోర్టు నుంచి మమ్మల్ని. ఇది అందరికి, అన్ని రాజకీయాల పార్టీకి ఎవరికి మినహాయింపు కాదు, అన్ని రాజకీయ పార్టీలకి వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని మీరు చూసుకోండి, తిరుపతి విషయాన్ని కానీ, ఆ తర్వాత హోంశాఖలో వచ్చిన కొన్ని విషయాలను కానీ, లేదా అక్కడక్కడ చెదురుముదురు సంఘటనల పైన కానీ ప్రతిదీ కూడా సమగ్రంగా ముఖ్యమంత్రి గారితో కూర్చొని మాట్లాడుతున్నారు. మొన్న లూలుమాల్ విషయం కూడా ఆయన కేబినెట్ లో మాట్లాడారు. ప్రతి విషయం మాట్లాడుతున్నారండి. అంటే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో పోట్లాడుగా పొత్తు కట్ చేసుకుని బయటకు వచ్చేవాలి.
సందట్లో సడిమయ్యేలాగా మళ్ళీ మేము 2019లో ఏ విధంగా అధికారంలోకి వచ్చేసామో ఆ విధంగా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం. దీన్నే గోతికాడ నక్క పాలసీ అంటారు. ఎప్పుడు ఎవరి కొంపలో చిచ్చు పెడదామా, ఎవరి తప్పుదారులో చిచ్చు పెడదామా, ఎవరిని విడగొడదామా, చెడగొడదామా, విభజిద్దామా, పాలిద్దామా ఆ నైజం ఆ పార్టీకి పట్టి అవే మాటలు అవే ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి కువిమర్శలు చేస్తున్నారు. కుతర్కం కువిమర్శలకు పుట్టిల్లు వైసీపీ పార్టీ. మేమేమంటామంటే సవ్యంగా సక్రమంగా సత్విమర్శ చేయమంటాం. మీరు విమర్శించడానికి మేము తప్పుపట్టాం, సత్విమర్శ చేయండి. మరి అవాస్తవాల్ని పచ్చి అబద్ధాల్ని మీరు వండి మీ పేపర్లో మీ టీవీలో లేదా మీ డిబేట్స్ ప్రధానంగా ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు ఏదైతే కూటమి ప్రభుత్వంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయో, అంటే ప్రభుత్వం ఉన్నాక ఎక్కడైనా జరుగుతాయి, కానీ ఈ కందుకూరు ఇష్యూ ఒకటి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు, పవన్ కళ్యాణ్ టార్గెట్ టీడీపీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ కానీ ఆయన సామాజిక వర్గం కానీ పట్టించుకోవట్లేదని ఒక టైప్లో కార్నర్ చేయడాన్ని కార్నర్ చేస్తున్నారు అనుకోవాలా, రాజకీయ లబ్ధి అనుకోవాలా, నిజంగానే కార్నర్ చేస్తున్నారు అనుకోవాలా? అదే సార్, ఇక్కడ కూడా ఆ సంఘటన కూడా కుల వైషమ్యం కింద చిత్రీకరిస్తున్నారు వైసీపీ పార్టీ. నేను చెప్తున్నా ఈవేళ అక్కడ ఎవరైతే ఆ దౌర్జన్యకాండ చేసినటువంటి ఆ సామాజిక వర్గం ఉందో వాళ్ళందరూ మీద అరెస్ట్ అయ్యారా లేదండి? కేసులు పెట్టారా లేదా? వివక్ష చూపించారా? పవన్ కళ్యాణ్ గారు అవతల వాళ్ళు నా వాళ్ళ ఆయన వివక్ష చూపిస్తున్నాడా? లేదా ఇక్కడ ముఖ్యమంత్రి గారు వీళ్ళు నా సామాజిక వర్గం ఈయన వివక్ష చూపిస్తున్నారా? లేదా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చట్టం చేసే పని, చట్టం తీసుకోవటువంటి చర్యలు చాలా కట్టుదిట్టంగా పకడ్బందీగా సీరియస్ గా తీసుకున్నారు. మీరు కనిపించట్లేదండి. ఇంకెందుకు ఇంకా చిచ్చు పెట్టాలని చూస్తారు? ఎక్కడో జరుగుతాయి. ఇది సమాజంలో అనేక సంఘటనలు జరుగుతాయి. ప్రతిదీ తీసుకెళ్లి కులానికి కట్టబెడతారా? అంటే పొత్తు విడిపోవాలా? ప్రతి చిన్న సంఘటనకి బాధ్యత వహించాలా? పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా బయటకు వచ్చేయాలా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా పొత్తును కట్ చేసుకోవాలా? లేకపోతే మోడీ గారు పొత్తు అక్కర్లేదని చెప్పి ఆయన వీళ్ళని తరిమేయాలా? ఏమిటండి వాళ్ళ ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఎవరిని కలిసి బతకనివరా? కలిసి కాపురం చేయనివరా? ఎవరిని స్నేహం చేసుకోనివరా? ఎవరిని కలుసుకోనివరా? ప్రతి ఇంట్లో ప్రతి సందర్భంలో కూడా కలహాలనే మీరు ఎదుగుతారా? కలహాల కాపురం చేయమంటారా? మాకు సమస్యలు వస్తాయి. ప్రభుత్వం అన్నాక సమబాధ్యత ఉంటుంది ఉప ముఖ్యమంత్రికి. ఇద్దరు కూర్చుంటారు, పోలీసు నివేదిక తెప్పించుకుంటారు, న్యాయ నిపుణులు సలహాలు అడుగుతారు, వాస్తవాలు బయటికి తీసి ఎవరైతే దానికి దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తారు. మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల్ని, చట్టపరమైనటువంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలి. అంతేగాని ప్రభుత్వం బాధ్యత వహించవలసిన విషయాలకి ఏదో పొత్తులో ఉన్న 3 పార్టీలు ఏదో ఒక పార్టీ బాధ్యత తీసుకోవడం కరెక్ట్ కాదు. ఏదో ఒక పార్టీ నింద అంతకంటే కరెక్ట్ కాదు. ఏదో ఒక పార్టీ మూల్యం చెల్లించడం అంతకంటే బాధ్యత కాదు. సమ బాధ్యత ఉంటది. అక్కడ ఏ కులం తప్పు చేసినా, ఏ మతం తప్పు చేసినా, ఏ వర్గం తప్పు చేసినా కూటమిలో ఉన్న 3 పార్టీల్లో ఖచ్చితంగా ముగ్గురికి సమ బాధ్యత ఉంటుంది. సార్ట్అవుట్ చేయాలి. ఎస్ సార్, రైట్ సార్. మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మీకాంత్ గారు, కూటమి కుమ్ముతుంది, అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుంది అని చెప్పి మరి కూటమి నేతలైతే చెప్తున్నారు. నిజంగా కూటమి అభివృద్ధి దిశగా బాటలు పడుతుందా? కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయా? ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటామని చెప్తాం, ఏ రకంగా చూడాలి? ప్రధానంగా వస్తున్న వైసీపీ చేసిన ఆరోపణ ఏంటంటే 15 సంవత్సరాల పాటు కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఏ వేదికను ఉద్దేశించైనా చెప్తున్నారు. కానీ బీజేపీ నుంచి కానీ లేదంటే టీడీపీ నుంచి కానీ ఎక్కువగా ఇది చెప్తున్న దాఖలాలు లేవు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నారు? లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యూచర్ ఆలోచించే ఏమైనా స్ట్రాటజీ ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దీనిలో ఏమైనా కారణాలు చెప్తారు మీరు? ఫస్ట్ ముందు ప్యానల్ సభ్యులకి, ఏఎన్ఎల్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. సార్, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఫస్ట్ నుంచి ఒకటే భయం ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఆ పేరు ఎత్తితే చాలు ఇంకా ప్యాంట్లు నడిచిపోతాయి వీళ్ళందరికీ. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ రోజున ఊడిగము పాలేరుతనం అని మాట్లాడుతున్నారు కదా.
కానీ మేము ఎక్కడ నోరు జారలేదండి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారకులు ఎవరండి? ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కాకినాడ. సార్ డబుల్ వాయిస్ వస్తుంది. ఎస్, క్లియర్గా వినబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కాకినాడలో చేసిన అరాచకాలు చూడలేక ఆ టైంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని వచ్చారు. మరి ఆ బీజేపీతో పొత్తు కారకులు మరి మీ అరాచకాలు చూసే కదా పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంది. మరి టీడీపీతో పొత్తు అంటారా? అది రాష్ట్ర ప్రజలకి ఎన్నికల ముందు మీరు చేసిన పద్ధతి ఏంటనేది అందరూ తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని నిర్వీర్యం చేసి నోవాటెల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టులు చేసి మీరు ఇట్లాంటి అరాచక పాలనలు చేస్తా ఉంటే 3 పార్టీలు కలిసి వెళ్ళి మిమ్మల్ని అణగదొక్కాలన్న ఉద్దేశంతో మేము కూటమిగా పెట్టుకుంటా ఉండంటే ఇవాళ రోజున రాజకీయ వివక్ష లేకుండా రాజకీయంగా ఏం మాట్లాడకుండా ఈ రోజు వచ్చి ఊడిగము పాలేరుతనం అంటున్నారు. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా చిత్తజ్ఞాని. అంటే ఆయన ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ నిత్యం ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు టీటీడీలో జరిగిన ఆ తొక్కిసలాట్లు చనిపోయినప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు చెప్పని విధంగా ఆయనే స్వయంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పిన నాయకుడు. ఇవాళ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నెల్లి సేవలు అందిస్తున్నారు. 1 రూపాయి కూడా ఆయన కోసం దాచిపెట్టుకోకుండా వచ్చిన జీతాన్ని కూడా పిల్లల కోసం పిఠాపురంలో 42 మంది పిల్లల్ని చదివిస్తున్నారు ఆయన జీతంతో. ఆయన నిత్యం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కేవలం పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అంటారు, ఇంకేమైనా మాట్లాడితే ఇదంతా ఏంటంటే ఒక వారిదిలాగా ఇవాళ రోజున ఏర్పడి ఈ కూటమి కారకుడు అయిన పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళ టార్గెట్ ఉంది. కానీ అసలు సత్యమేరే చెప్పాలంటే వీళ్ళకి పాలన చేతగా పాలన చేయలేదు. రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టేసి వీళ్ళు చేయలేని పనులు ఇవాళ రోజున కూటమిలో మేము అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తుంటే వీళ్ళకి ఒక నొప్పి వస్తుంది. అసలు అనాల్సిన మాట్లాడండి, ఇట్లా ఊడిగం చేస్తున్నారని మాట్లాడాలా? ఇవాళ రోజున ఊడిగం చేస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పాలి. 32 కేసులు పెట్టుకొని వాయిదాలు వెళ్లకుండా మాట్లాడితే కోర్టు నుంచి ఎప్పుడైతే సమన్లు వస్తున్నాయో మాట్లాడి ఢిల్లీ వెళ్ళి కూర్చోవడం, లేదంటే ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో వాళ్ళని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో వాళ్ళని తిట్టడం. వీళ్ళు సరిగ్గా ఒక కేబినెట్ మీటింగ్ కూడా పెట్టిన దాఖలాలు లేవు. ఇవాళ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 రోజులు 25 రోజులు తేడాతో కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నాం ఎప్పటికప్పుడు. ఇప్పుడు దాదాపు ఈ 15 నెలల్లో 20 సార్లు పెట్టుకున్నారు కేబినెట్ మీటింగ్. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పెట్టారండి? ఎస్, కొంతమంది లక్ష్మీకాంత్ గారు మీ మాటకు అడ్డొచ్చాను. ఇక్కడ ప్రధానంగా చేసే ఆరోపణ వైసీపీ కొంతమంది నాయకులు ఇలా మాట్లాడుతుంటే ఇప్పుడు మన మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరమో కార్నర్ చేయాల్సిన అవసరమో మాకు లేదు, కేవలం టీడీపీనే టార్గెట్ చేస్తుంది, ఆయన యొక్క ప్రస్థానాన్ని టీడీపీయే తగ్గిస్తుంది, కాబట్టే సంస్థాగతంగా చూడండి ఎక్కడా కూడా జనసేనకి వాల్యూ ఇవ్వట్లేదు, కాబట్టే ఈ రోజున అని చెప్పి మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. మేం కాదు, కార్నర్ చేసేది టీడీపీ అని మాట్లాడుతున్నారు. వాస్తవం ఉందంటారు దానిలో? సరే అదే సార్ పూర్తిగా నేను అదే మాట్లాడుతున్నాను. వీళ్ళు నిత్యం ఏంటంటే ఒక కూటమిలో కుంపడి పెట్టాలనే ఆలోచనతో ఖచ్చితంగా ఇదంతా కూటమిలో విడగొట్టేయాలి. ఈ కూటమి విడగొట్టేస్తే రేపు పొద్దున ఓటింగ్ అంతా విడిపోద్ది. రేపు పొద్దున మళ్ళీ మనం గవర్నమెంట్ ఇదే 40% ఓటింగ్ తో మళ్ళీ మనం గెలవచ్చు, మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు. మనం ఇప్పుడు సంపాదించుకున్న దానికన్నా 3 మళ్ళీ సంపాదించేసుకొని మళ్ళీ మద్యం మాఫియా అని చెప్పేసి అరాచకాలని లేదంటే రాజారెడ్డి రాజ్యాంగాలు అని చెప్పేసి మనం రాష్ట్రాన్ని సువర్ణాక్షరాల్లో మన పేరు లిఖించేసుకొని రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక ఆఫ్రికా దేశం లాగా తీసేయాలన్న ఆలోచనతో వీళ్ళు పుంజుకొని ఉన్నారు, కంకణం కట్టుకొని ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ మాటలు మేము విధంగా ఆచరణలో తీసుకుంటాం. మేము అందుకనే ఇవాళ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రోజున మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో వాళ్ళని తిట్టారు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ రోజున భారతీ రెడ్డి గారిని ఒక మాట అంటే పార్టీ కార్యకర్తలే జైల్లో పెట్టించిన చరిత్ర ఇవాళ రోజున కూటమి చరిత్ర. అది కాదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అన్నమానండి. ఇవాళ రోజున మేము విమర్శలకు గాని లేదంటే ఇటువంటి లక్ష్మీకాంత్ విమర్శలు కూడా ఎస్ లక్ష్మీకాంత్ గారు విమర్శలు కూడా పట్టించు. ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి, ఎవరైతే మీకు జనసేన పార్టీకి అండగా దండగా ఉన్నారో
ఒక సామాజిక వర్గమే కాదు, అన్ని సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ జగమెరిగిన సత్యం ఏ సామాజిక వర్గాలు ఏ పార్టీలకి అండదండలుగా ఉన్నాయో అందరికీ తెలుసు. నేను నాట్ ఓన్లీ జనసేనని అంటలేదు, కానీ జనసేన పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఏ న్యాయం జరగకపోగా ఈ రోజున వాళ్ళని పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ గారు, ఆ సామాజిక వర్గం దూరం అయిపోతుంది అని చెప్పే మాటల్లో వాస్తవం ఉందంటారా? దానికి కందుకూరు కావచ్చు, మొన్న జరిగిన కొన్ని ఇష్యూస్ని వాళ్ళు బేస్గా చూపిస్తున్నారు. ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు ఒక సామాజిక కోసం పెట్టలేదని, కానీ ఈ మొత్తాన్ని జరుగుతున్న సినారియోని ఏ రకంగా చూడాలంటారు? మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఉండడం బాధ్యత. మా పార్టీ సిద్ధాంతాల్లో అదొక ముఖ్యమైనది. ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు కాపు కులస్తులకు ఉన్నారని చెప్పేసి కాపు కులస్తులు కొమ్ము వేయడం కోసం, లేకపోతే మేము జనసేన పార్టీ పెట్టి నడిపించడానికి కాదు. మీరు కందుకూరు మనం జరిగిన సంఘటన చూసుకుంటే ఇవాళ రోజున అది ఆయన్ని అరెస్ట్ చేసి పోలీసుల అధీనంలో తీసుకున్నారు. అది ప్రస్తుతం అయితే చట్టంలో కోర్టు విషయంలో చూసుకుంటా ఉంటారు. మీరు దాని విషయంలో కూడా వచ్చి మళ్ళీ కాపులకి మళ్ళీ కమ్మవారికి మధ్య మళ్ళీ ఏదో కుంపటి పెట్టాలని మళ్ళీ విష ప్రచారం చేస్తా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. కొంచెం సమయపాలన జరిగింది, 3 రోజులు ఉంది, అరెస్ట్ చేశారు, దాని తదుపరి రిమాండ్ పంపిస్తున్నారు. పంపించిన తర్వాత కేసు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తీసుకుంటారు. అటువంటి వాళ్ళని పార్టీలో కూడా ఉంచితే ఉపేక్షించేది లేదు. మీకు తెలియదా, పార్టీలో తప్పు చేసిన వ్యక్తుల్ని అప్పటికప్పుడు సస్పెండ్ చేసిన దాఖలాలు మీకు కనిపించలేదా? మీ మీడియా వారికి కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ? ఎందుకు సార్? ఎందుకంటే మాట్లాడితే గుడ్డగాల్చి ముఖం మీద వేసి మొత్తం మాట్లాడినట్టుగా కూటమిలో ఏదో ఒకటి బేట్లో పెట్టాలి, గోడలు బద్దలైపోవాలి, ఈ కూటమి విడిపోతే రేపు పొద్దున అధికారంలోకి రావాలి. వాళ్ళు కంకణం కట్టుకున్నారు సార్. మేము అందుకనే ఆ మాటలకు మేము సమాధానం చెప్పుకునే పరిస్థితిలో మేము లేవు. మాకు ఇంకా ఇవాళ రోజున మీరు మంచి కార్యక్రమం మన గుగ్గురు విషయంలో పెట్టారు, ఆ విషయం మీద మనం మాట్లాడాం. ఇవాళ రోజున ఇటువంటి చర్చలు మనం పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి, నువ్వెంత నేనెంత నువ్వెంత అన్నట్టుగానే కొట్టుకుంటా ఉంటాం. మేము ఇవాళ రోజున మోకా ఆనంద్ సాగర్ గారు కానీ లేదంటే జనసేన సంబంధించి నేనైనా కానీ మేమిద్దరం కూటమిలో ఒక భాగం కాబట్టి మా ఇద్దరి మధ్య మనస్పర్ధలేదు. మేమిద్దరం ఏ డిబేట్ లో కూర్చున్నా మేము మాట్లాడుకుంటాం, మేము ఎక్కడికి వచ్చినా మేము చర్చించుకుంటాం. రాష్ట్రం అభివృద్ధి గురించి ఉంటుంటే మేము ఏ విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. అంతేగాని ఇద్దరు వ్యక్తుల మధ్య 2 పార్టీల మధ్య లేదంటే 3 పార్టీలు విడిపోవాలని కూటమిలో ఇట్లాంటి చిత్రేపితే దానివల్ల లాభమే ఉంటే చెప్పండి. వాళ్ళు జోబులు నింపుకోవడానికి కులాల మధ్య చిచ్చు పెడతారా? వాళ్ళు జోబులు నింపుకోవడానికి మళ్ళీ అధికారంలో రావడానికి ఇట్లాంటి విష ప్రచారాలు చేస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. మీ దగ్గరికి మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, కూటమి కుమ్ముడు అనే కార్యక్రమం అయితే ఒక రకంగా ముందుకు వెళ్తుంది, ఎందుకంటే అభివృద్ధి పదంలో మేము ముందుకెళ్తున్నాము కూటమి నాయకులు అయితే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పునరుద్ఘాటించారు దాని గురించి. 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని చెప్తున్నారు. కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తే అంతర్గతంగా ఇదంతా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? నిజంగానే కూటమి స్ట్రాంగ్గా ఉందంటారా? సార్, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మీద స్పందించే ముందు ఒక్క 2 పాయింట్లు క్లారిఫై చేసి అక్కడికి వెళ్తాను సార్. ఇప్పుడు ఆయన ఎవరు మన మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, టీడీపీ అది జనసేన కార్యకర్తగానే టీడీపీ వాళ్ళు చంపేస్తే స్పందన లేదు, పవన్ కళ్యాణ్ గారి స్పందన లేదని. అది జనసేన కార్యకర్త కాదండి, చంపినవాడు చనిపోయిన వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలే. అది జనసేన కార్యకర్త కాదు, టీడీపీ విషయం, అది అంతర్గత వ్యవహారం అది. అయితే టీడీపీ కార్యకర్తలు ఎవరు చనిపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళి పరామర్శిస్తున్నారు. వీరయ్య చౌదరి గారు అలా చనిపోయినప్పుడు కేవలం ఈ చనిపోయిన అతను కాపు కులానికి చెందినవాడే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కనీసం స్పందన లేదు, హోంమంత్రి గారి స్పందన లేదు, టీడీపీ పార్టీ నుంచి స్పందన లేదని కాపు కులానికి చెందిన వాళ్ళంతా చాలా గుస్సాగా ఉన్నారు. దాన్ని మోకా ఆనంద్ సాగర్ గారు ఫీడ్బ్యాక్ తీసుకుని తమ అధిష్టానానికి ఇస్తారని నేను భావిస్తున్నాను. దీనికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదండి. రెండో పాయింట్, సేనకు గుర్తింపు లేదంటారు. గుర్తింపు లేడబెట్టండి, పవన్ కళ్యాణ్ గారి 5 శాఖలు, నాదెండ్ల మనోహర్ గారి 2 శాఖలు, దుర్గేష్ గారి 2 శాఖలు, ఈ 9 శాఖల్లో కూడా వీళ్ళ సొంత పవన్ కళ్యాణ్ గారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కలగ చేసుకోవట్లే. ఆయనకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. ఈ రోజున పిఠాపురానికి 700 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ గుర్తింపు లేకపోతే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఒక సంవత్సరంలో 700 కోట్లు ఖర్చు పెట్టారు తమ జీవితాల్లో.
పవన్ కళ్యాణ్ గారికి ఆ చంద్రబాబు నాయుడు గారు స్వతంత్రత ఇచ్చారు కాబట్టి అంత ఖర్చు పెట్టగలిగాడు. మరొకటి, పవన్ కళ్యాణ్ పార్టీ ముద్రగడ కోసమే రంగా కోసం పెట్టింది కాదండి. ముద్రగడకి రంగాకి కమ్మ కులం, మీరు కులాల ప్రకారం చెప్తే కమ్మ కులం అంత నష్టం చేసింది, రెడ్డి కులం అంతమే నష్టం చేసింది. పార్టీల ప్రకారం చెప్తే రాజశేఖర రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంత నష్టం చేసే వాళ్ళిద్దరికీ తెలుగుదేశం అంతే నష్టం చేసింది. మీరేదో పండితులు అని చెప్పకండి. ఇక పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల స్టేట్మెంట్ కి క్లారిఫికేషన్ ఇస్తాను సార్. మహాభారతంలో భీష్ముడు ధృతరాష్ట్రుడికి హామీ ఇస్తాడు, నువ్వు రాజుగా ఉన్నంతసేపు నా మద్దతు జీవితాంతనే నీకు సేవ చేస్తానంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే భీష్ముడికి ఇచ్చేది, నువ్వు రాజుగా ఉంటేనే నువ్వు ధృతరాష్ట్ర నీ కొడుకునే సీఎం, రాజుని చెప్తే మాత్రం నీకు నీ మద్దతు ఇవ్వను. మీనింగ్ అర్థమైంది అనుకుంటానండి నేను మీకు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని హైప్ క్రియేట్ చేసి ముఖ్యమంత్రి చేద్దామని వార్తలు వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు కూటమి పొత్తు 15 సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నారంటే నిజంగా 15 సంవత్సరాలు పొత్తు ఉంటుందని చెప్తున్నారా? నువ్వు రాజుగా ఉన్నాననే నేను పొత్తు పెట్టుకున్నాను తప్ప నీ కొడుకుని రాజ్యం చేస్తే నేను పొత్తుని విరమించుకుంటానని సంకేతం ఇస్తున్నారా అనేది ఆలోచిస్తే నేను ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నారని నేను భావిస్తున్నాను సార్. అయితే ఏదో బానిసత్వం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీగానే ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు అంటారు సచిన్ గారు? ఖచ్చితంగా నేను అదే భావిస్తున్నాను సార్. ఈయన మీరు ఎప్పుడంటే చూడండి, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు పూర్తున్నది అన్నప్పుడు అనుకుని నేను మొన్న ఉందే, ఇప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా, ఒక్క నిమిషం సార్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ డిప్యూటీ సీఎం తీసుకుని వెళ్తారు. అలాగే పక్కన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ డిప్యూటీ సీఎం తీసుకుని వెళ్తారు. కానీ మన సీఎం గారే డిప్యూటీ సీఎం తీసుకెళ్ళకుండా తన కొడుకునే తీసుకుని వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈవెన్ కీలకమైన గూగుల్ మీట్ లో కూడా కొడుకునే తీసుకెళ్లారు. నిన్న ప్రధానమంత్రి గారు కూడా ఏదో బుక్ ఏదో కూడా కొడుకుతో ఇప్పించారు, పక్కన పవన్ కళ్యాణ్ గారు పక్కకి ఇచ్చి, అది వీడియో నాకు ఎవరో పంపించారు ఇందాక. ఇటువంటి పరిస్థితులు చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ లోక కళ్యాణ్ కోసం పూర్తి చేసిన 15 సంవత్సరాలు అంటుంటే బాబు గారు లోకేష్ కళ్యాణ్ కోసం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని ఈ కమ్మ వ్యతిరేకుల్లో కానీ, లేదా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కానీ, లేదా కాపు తెలగ పరిచి ఒంటరి సామాజిక వర్గాల్లో కానీ, లేదా ఈ అనగారిన వర్గాల్లో కానీ అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మోక ఆనంద సాగర్ గారి ద్వారా తెలుగుదేశం అధిష్టానానికి సంకేతం వెళ్ళాలి, కరెక్షన్స్ ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలని. లేదు మాకు లోక కళ్యాణం అవసరం లేదు, లోకేష్ గారి కళ్యాణం కావాలంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళకి 134 సీట్లు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ అవసరం లేదు, 21 సీట్లు బయటకు పోయినా కానీ 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడుస్తుంది కాదంటలే. కానీ రేపు పొద్దున్న మీరు జనసేన ఎదగకుండా, జనసేన పార్టీ కార్యకర్తలు పట్టించుకోకుండా, జనసేన నాయకులు తొక్కేసుకుంటూ మీరు 2%, 3% ఇచ్చి అవి కూడా మీకు అనుకూలం ఉన్న పదవులు ఇచ్చుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మీరు 140 సంవత్సరాలు పూర్తి పెట్టుకున్నా కానీ ఓట్లు మీకు వేసే పరిస్థితి లేదేమో అని నేను చెప్తున్నానండి. మీ ఇష్టం అది. కూటమి సర్కారు హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు వెళ్తుంది అంటారా మీరు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా బయట కూడా ప్లే అవుతుంది, రెండు బయట ప్లే అవుతాయి. చూద్దాం ఒకసారి. भारत के विकास के लिए आंध्र प्रदेश का विकास जरूरी है और मैं मानता हूं आंध्र के विकास के लिए रायलसीमा का विकास भी जरूरी है. आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं, ये रायलसीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे. इन प्रोजेक्ट से यहाँ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ को और गति मिलेगी. మిత్రులారా, భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం. అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను. ఈ రోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో वे मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति दे और हमारा विकसित भारत का सपना पूरा करे. हमें पूरा विश्वास है कि बिहार में एनडीए की जीत होगी और मोदी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी. నేను ఒకటే కోరుకుంటున్నా, అన్ని ఎన్నికల్లో మోడీ గారు గెలవాలి, అదే భారత విజయం అని మరొక్కసారి మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ,
అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్య చూసా కదా సచిన్ గారు, ఏమంటారు? కూటమిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కాదండి, వైసీపీ పార్టీ కూడా కూటమిలోనే ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏ రోజు కూడా వ్యతిరేకించలే, పోనీ ఓటేసినప్పుడు మాకు ఇది కావాలని, మా రాష్ట్రానికి ఇది కావాలని అడగలే. సో వైసీపీ కూడా బీజేపీ కూటమిలో ఉన్న ప్రభుత్వ పార్టీలే ఇవన్నీ. అయితే ఈ 4 పార్టీలు కూటమిగా ఉన్న పార్టీకి మోడీ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఇటువైపుగా ప్రాజెక్టులు ఈ మధ్యన ఇస్తున్నారనే చెప్పాలి. సపోజ్ విఎల్ఎస్ఏ ప్యాకేజింగ్ యూనిట్ రావడానికి మోడీ గారే కారణం. వాళ్ళకి హైదరాబాద్ లో ల్యాండ్ కూడా తీసుకున్నారు తెలంగాణ గవర్నమెంట్. ఆ ప్రాజెక్ట్ నాకు తెలుసు. వాళ్ళు హైదరాబాద్ లో పెడదామంటే వాళ్ళకి ఆంధ్రాలో ఇచ్చారంటే మోడీ గారు పట్టుదల, మీరు ఆంధ్రాలో పెట్టండి, ఆంధ్ర వెనకబడి ఉందని. ఈ రోజున గూగుల్ ప్లాంట్ ఆయన సుందర్ పిచాయ్ గారు కూడా చెప్పారు, మోడీ గారు పట్టుదల వల్ల మీరు ఇష్టపడ్డాను. ఖచ్చితంగా ఆంధ్రాకి బీజేపీ ప్రభుత్వం గతంతో కంపేర్ చేసుకుంటే బాగానే చేస్తుందండి. ఇక కూటమి గురించి అంటే, కూటమి ప్రభుత్వంలో మీరు బాగుపడ్డదా లేదంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం బాగుపడ్డది, రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం బాగుపడ్డది, జనసేన కూడా బాగుపడ్డది. జనసేన బాగుపడలేదు అంటున్నా. జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురాన్ని కానీ డెవలప్ చేసుకోగలుగుతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే మళ్ళీ చెప్తున్నా, ఈ కమ్మ వ్యతిరేకులు కానీ లేదా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, వైసీపీ ప్రభుత్వాన్ని ఇష్టపడని వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మా జనసేనను తొక్కేస్తున్నారో, లేదా మా కార్యకర్తను తొక్కేస్తున్నారో, మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతాడు, మళ్ళీ లోకేషే సీఎం అవుతాడా, లోకేష్ ద్వారా నేను ప్రజల అభిప్రాయం చెప్తాను, దేవాన్స్ బాబు సీఎం అవుతే మేమెందుకు పూర్తి పెట్టుకోవడం, వీళ్ళందరి అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారు లోక కళ్యాణం అనే దాని అభిప్రాయానికి ఇది ఒక వాల్యూ ఇచ్చి ఈ అధికార షేరింగ్ అనేది జనసేన కూడా పెంచుకుంటూ వెళ్ళి, జనసేన సీట్లు పెంచడమే కాదండి, పదవులు కానీ నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కూడా వాల్యూ ఇచ్చుకుని డిప్యూటీ సీఎం గారు కర్ణాటకలోనే తెలంగాణ ఎలా తీసుకున్నారు అలా వాల్యూ ఇచ్చి, ఒక్క నిమిషం సార్, ఆయన అభిప్రాయాన్ని గౌరవించిన రోజున ఖచ్చితంగా కూటమి 15 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వైసీపీ ముగ్గురు కలిస్తే వైసీపీ వచ్చే ప్రసక్తి లేదండి. ముగ్గురు కలవకపోతే మాత్రం వైసీపీ అధికారులకు వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ డెవలప్ అవ్వకపోయినా, పవన్ కళ్యాణ్ గారి వాల్యూ లేకపోయినా కానీ కొన్ని సామాజిక వర్గాలు కూటమికి ఓటేసే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో అని నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ పెట్టి చెప్తానని. దీన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తెలుసుకుని తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటానని నేను భావిస్తున్నాను. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు ఊడికేమో ఇంకోటి ఏదో వరడుకు బాధపడినారు అని అంటున్నారు. ఇక్కడ ఊడిగం అంటేను, పాలేరు పని అంటేను అది వరడు అసహ్యమైన వరడు కాదు ఆనంద్ సాగర్ గారు. విషయం ఏంటంటే, మన తల్లిదండ్రులు కూడా మనకు ఊడిగం చేసినట్టు, అంటే వాళ్ళ నిస్వార్థంగా మన కోసం సేవ చేస్తారు చూడు, ఏ స్వార్థం ఆశించకుండా చేసిన సేవ ఊడిగం అంటారు. ఇంకోటి పాలేరుతనం అంటే, పాలేరుకు పాపం 5ో 10ో కూలి ఇస్తాం. మనం ఓనర్ గా ఉన్నటువంటి వ్యక్తులు కూలిగా 5ో 10ో కాదు, మొత్తం మనమే తీసుకుంటాం. వాడు 5ో 10ో పని తీసుకున్న వ్యక్తి సాయంత్రం వరకు మనకు బ్రహ్మాండమైనటువంటి ఊడిగం చేస్తాడు. అంటే దాని ఊడిగము పాలేరు పని అంటే అదేం తప్పు పని కాదు, కానీ నిస్వార్థంగా చేస్తున్నటువంటి పని అదే. కానీ నేనేమంటున్నానంటే, మీరు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, అక్షర సత్యం గారి ఆలోచన ఏముంది అన్నట్టు ఇవన్నీ కలిపితే 2012 అనుకుంటా కదా పార్టీ పెట్టింది. 12లో పార్టీ పెట్టి ఇప్పటికి దాదాపు 12 ఏళ్ళు అనుకుంటా. ఇప్పటికి 12 ఏళ్ళ దాకా ఏదో కావస్తుంది. తర్వాత ఇంకా 15 ఏళ్ళు అంటే మొత్తం ఎన్ని ఏళ్ళు అవుతుంది? 27 సంవత్సరాలు అవుతుంది. 27 సంవత్సరాలు అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి వయసు ఎంత? తర్వాత ఆయన మళ్ళీ ఈ 12 ఏళ్ళు కాక రేపు వచ్చే 15 ఏళ్ళు వీళ్ళు కలిసి అధికారంలో ఉంటే 15 ఏళ్ళ తర్వాత ఎవరు రావాలని ఆయన ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనే కదా. సరే, ఒకవేళ మీ ఆలోచన ఏమన్నా నిలే వస్తారని, 15 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వచ్చే 15 ఏళ్ళ వరకు సీఎం గా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారినే కదా. 15 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 10 ఏళ్ళు అధికారంలోకి వస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎట్లొస్తుంది అవకాశము? ఎట్లొస్తుందో మీరే చెప్పండి. అప్పుడు వయసు ఎంత ఉంటుంది, ఆయనకి ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎట్లా అధికారంలోకి వస్తాడు? ఇదంతా కలిపితే జీరోనే కదా. మరి ఈ జీరో అన్నప్పుడు ఊడిగమే కదా, ఈ జీరో అన్నప్పుడు పాలేరు పని చేసినట్టే కదా. దీన్ని ఎట్లా మనం తప్పులు పట్టాలా? ఇది నేనే భూత పదమో లేక అసహించుకునే పదమో కాదు. దీన్ని కష్టార్జితం తీసుకుపోయి ఎవరికో త్యాగం చేసిన పదంలో ఇది ఒక అర్థం అవుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ పనిచేసి మీ పార్టీని అధికారంలో తెచ్చుకోకపోతే మీకొక్కరికి నష్టమో లాభమో పక్కన పెడితే, లక్ష్మీకాంత్ లాంటి వాళ్ళు ఎంతో మంది రాష్ట్రంలో
పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తులకు అవకాశం ఏమైనా కావాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి 5% 10% నామినేటెడ్ పోస్టులు ఏ ఒకటి మీరు తీసుకోవాల్సిందే తప్ప మీకు పూర్తి స్థాయిలో రాదనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది అక్షర సత్యం గారు చెప్తున్నారు, మా ఆనంద్ సాగర్ గారికి పాపం మగం రకరకాలుగా రైట్ సార్, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళు చూసుకుంటారు. మోహన్ రెడ్డి గారు, మీరు ఎందుకో పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ప్రేమ ఉంది మీకు, దాని గురించి మేము కాదంటలేదు. కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అభివృద్ధి పదంలో ముందుకు వెళితే అసలు వైసీపీకి తర్వాత కష్టమంటారా? కూటమి ప్రభుత్వం దూకుడు మరి కనబడుతుందా మీకు అభివృద్ధి విషయంలో? కొంచెం వినండి సార్, వాళ్ళు ముగ్గురు మాట్లాడితేనే ఒకరిని మాట్లాడితే మీరు కౌంటర్ చేసేట్లా సార్? నేనేం కౌంటర్ చేయలేదు, కంక్లూడ్ చేయమంటున్నా. మిమ్మల్ని కౌంటర్ చేయట్లా, కంక్లూడ్ చేయమంటున్నా. పెట్టి ఏమవుతుంది, ఒక నిమిషం పెడితే నాకు ఉనికి ఇకపోతే ఎట్లా ఇంతసేపు వాళ్ళు మాట్లాడిచ్చి. మా ఆనంద్ సాగర్ గారి ముఖం వికసిస్తున్నప్పుడు అక్కడ అక్షర సత్యం గారు ఏమన్నారు, మా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మీరు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలి, మీరు కాకుండా లోకేష్ గారు లాంటి వ్యక్తులు వస్తామంటే మేము ఒప్పుకోము అని డైరెక్ట్ చెప్తున్నాడు, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ చెప్తున్నాడు. దానికి మా ఆనంద్ సాగర్ గారు ఏమనుకుంటారు, కాబోయే ముఖ్యమంత్రి మా లోకేష్ గారు, రేపో మాపో మా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి, కాబోయేది కాదు కావాలి. ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచన ఆయనకి చేసుకొని చెప్పమని లేదేమో. ఇప్పుడే ఆయన కావాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇక్కడ అక్షర సత్యం గారు ఏం చెప్తున్నారు, అయ్యా లోకేష్ గీకేష్ కాదయ్యా, నేను నీ తర్వాత 15 నువ్వు అయిపోతేనే నాకు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఆయనలో ఉన్నట్టు ఆయన దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నెంబర్ 2, మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతవరకు ఏమన్నారు, రాష్ట్రంలో రోడ్లు కానీ ఇంకోటి కానీ అభివృద్ధి కానీ మేము చేసిన కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు ప్యాకేజీలకు సంబంధించిన లోటు చేయడం కానీ ఏదేదో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు 18,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గతంలో 3,000 కోట్లు మాత్రమే పంపిణీ చేసినారు. 3,000 ఉంటే 15,000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చినాం. అదేవిధంగా రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. రోడ్లు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంది. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పుడు రోడ్డు మీద ఏ ఒక్క చిన్న పిల్ల కోన కూడా తిరగనప్పుడు రోడ్డుకి ఎలాంటి డ్యామేజ్ లేదు. మరి కేవలం 3 సంవత్సరాల్లో రోడ్లు పాడైపోయినారంటే దీనికి రోడ్డు వేసినటువంటి వ్యక్తులు 19 వరకు ఎవరు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు అవి ఎట్లా పాడైపోయినాయంటే వీళ్ళు రోడ్లు వేయలేదని, రోడ్ల పేర్లతో డబ్బులు కాజేసినారనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళే ఒప్పుకున్నట్టే కాదా? 3 సంవత్సరాలకి ఎక్కడైనా రోడ్లు పాడైపోతాయా? 10-15 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది రోడ్డు చెడిపోకూడదని. హైవే రోడ్లకు వచ్చే లాజిక్ అదిరిపోయింది మీరు చెప్పింది. గతంలో వైసీపీ వేసిన రోడ్ల మీద ఇప్పుడు ఏపీ డెవలప్మెంట్ ముందుకెళ్తుంది అంటున్నారు. లాజిక్ అయితే అదిరిపోయింది. ఎస్ సార్, కంక్లూడ్ చేయండి చివరిగా 30 సెకండ్స్. అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేసినారు కాబట్టి ఈ విధమైన ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారు. మీరు ఏదో చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కాపులకు అన్యాయం చేసినారు. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కాపులను ఇక్కడ పెట్టుకొని కాపాడుకుంటూ వచ్చినారు. ఏ ఒక్క రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఏమో కానీ, మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏమో కానీ మీరు చేతులు ఊపుతూ మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితోనే మీరు మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏమో కానీ మీరు చేతులు ఊపుతూ మాట్లాడుతుంటే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినట్టే ఉంది. చూసే ప్రేక్షకులకు కూడా రాజశేఖర రెడ్డి గారు చేతులు ఊపుతూ మాట్లాడినట్టుంది మీరు మాట్లాడుతుంటే. ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్, మోక ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. వైసీపీ నాయకులకి మెదడు అరికాల్లో ఉంటుందనే దానికి ఇప్పుడు మన రెడ్డి గారు మాట్లాడే తార్కాణం. పాలేరుతనం వెట్టి ఊడిగం అంటే తప్పు కాదంటాను ఆయన. రెడ్డి గారు, పాలేరుతనం అంటే ఊడిగం అంటే వెట్టి చాకిరి అని అర్థం. వెట్టిని చట్టం నిషేధించింది. అంటే ఒక కార్మికుడికైనా ప్రధానమంత్రికైనా పని చేసే అవర్స్ ఉంటాయి. 8 గంటలు పని దినాలు, 8 గంటలు పని సమయం. 8 గంటలు దాటి టైము రైము లేకుండా పని చేయించుకోవడాన్ని పాలేరుతనం అంటారు, ఊడిగం అంటారు, వెట్టి అంటారు, బానిసత్వం అంటారు. దాన్ని చట్టం నిషేధించింది, మీకు తెలుసుకోండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు ఆ పాలేరుతనం ఊడిగం అనే మాటల్ని విరమించుకోండి. నేను ఖండిస్తున్నాను. ఇప్పటికీ మీకు తెలియకపోతే, భాషలో భావజాలం అర్థం కాకపోతే, చట్టాలు తెలియకపోతే, వెట్టికి ఊడిగానికి పాలేరుతనానికి అర్థం లేకపోతే మీరు డిబేట్ లో రావడం మానేసుకోండి. భాష తెలుసుకోండి, భాషా జ్ఞానాన్ని పెంచుకోండి, చట్టాన్ని చదువుకోండి, ఏ మాటలు చట్టం నిషేధించిందో తెలుసుకోండి. ఎందుకు వచ్చినట్టు మీరు వాగ్యుద్ధానికి వస్తారో మాకే అర్థం కాదు. తలాతోక లేని మాటలు
నిలబడలేదు. మీరు మాట్లాడండి. మీ యొక్క ఆర్గ్యుమెంట్ ఎక్కడా కూడా నిలబడలేదు. కాబట్టి ఇక్కడ కూటమి మైత్రి బంధం అనేది వాళ్ళిద్దరూ చేతిలో చెయ్యేసి చెప్పు బావ అనే ఏదో పాత సినిమాలో పాటలాగా జైల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేతిలో చెయ్యేసుకుని భాష చేసుకున్నారు. అన్న తమ్ముడు అంటే నువ్వు బావ బామ్మడి అంటావు. ఆ భాష వాళ్ళు చేసుకున్న భాష, పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళు చేసుకున్న భాష ఏదైతే ఉందో ఆ భాష ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. బాబు గారి తర్వాత ఎవరు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరు అనేది కూటమిలో పెద్దలు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ నిర్ణయిస్తారు. మేమేమి ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి అవ్వాలని కలగనట్లేదు. పగట కళ్ళకనే పార్టీ మా తెలుగుదేశం పార్టీ కాదు. ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళు సీఎం అవుతారు. కానీ కూటమి మాత్రం రానున్న 15 ఏళ్లు విజయ దుందుపి మోగిస్తుంది, అధికారంలో ఉంటుంది, రాష్ట్రాన్ని ఈ దేశానికి తలమానికంగా అగ్రభాగాన్ని నిలుపుతుందనేది మాత్రం పరిపూర్ణంగా ప్రతి ఆంధ్రుడు 5 కోట్ల మంది ఆంధ్రులు నమ్ముతున్నారు. చేతిలో పెట్టి మోసపోయారు జనం. మీరు అభివృద్ధి చేయరని తెలిసిపోయింది. మీ వల్ల అభివృద్ధి సాధ్యం కాదని అర్థమైపోయింది. మీరు కేవలం నూకలు విసిరి మేకలు కాయించుకుంటారనే సంగతి ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా మీకు అధికారం కట్టబెట్టడం కల్లా మీకున్న 40% ఓట్లలో రాబోయే ఎన్నికల్లో మరొక 15% ఓట్లు. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. 30 సెకండ్స్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. 30 సెకండ్స్ ప్లీజ్. అబద్ధాలు ఆడితే అతికేలాగా ఉండాలి, అంతేగాని ఏదో నవ్వొచ్చేటట్టుగా ఉండకూడదు. వీళ్ళు ఇది కరోనా టైంలో అంట రోడ్లు బాగున్నాయంట, తర్వాత రోడ్లు పాడైపోయినాయంట, ఆ తర్వాత వీళ్ళు వచ్చి రోడ్లు వేసారంట. ఈ జనాలు అంత పిచ్చోళ్ళ సార్, అందుకనే కదా సార్ జనాలు పిచ్చోళ్ళు కాదు కాబట్టి వాళ్ళు 151 నుంచి 11 పెట్టేశారు వాళ్ళని. ఆ డబుల్ డిజిట్ దగ్గర ఆయన ఆగిపోయారు. మళ్ళీ మేము అది చేసాం ఇది చేసాం ఆహా ఓహో జబ్బలు తెరుచుకుంటారు. మళ్ళీ డిబేట్లలోకి వచ్చి మీ పరిమితి ఏంటి? మీరు దాటిపోయింది. మీరు చేసే అన్యాయం మీరు చేశారు, మీరు చేసిన దౌర్జన్యాలు మీరు చేశారు, మీ అరాచకాలు మేము చూస్తాం. మీరు జోబులు నింపేసుకున్నారు, లెక్కర్లు అని చెప్పేసి మీ జోబులు మీరు నింపేసుకున్నారు. భూములు దండాలు చేసేసారు. రోడ్డు మీద ఏదైనా ఖాళీ భూమి కనిపిస్తే ఆక్రమించేసుకున్నారు. ఇవాళ రోజున ఒక డేటా సెంటర్ పెడుతుంటేనే మీకు ఓరవలేకపోతున్నారు. ఆ రోజు మీరు మీ వాలంటీర్లు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే డేటా అంతా సేకరించింది మీరేగా. మరి అటువంటి డేటా సెంటర్ అనుకుంటున్నారో, గూగుల్ డేటా సెంటర్లు అనుకుంటున్నారో, మీ వైఎస్ఆర్సీపీలో ఉన్న అధికార ప్రతినిధులకు కానీ ఎవరికి కానీ అర్థం కావట్లా. మీరు ఇట్లాంటి డిబేట్లకు వచ్చినప్పుడు మీరు ఇట్లాంటి డిబేట్ మీరు టాపిక్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి జైలు కాకుండా మీరు చేసిన పనులు ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడదాం. రైట్ సార్. మేము చేసిన పనులు మేము చెప్పి ఉంటే మీరు దరిదాపుల్లోకే రారు, దరిదాపుల్లోకే రారు. మేము చెప్పినది సరిగా చెప్పలేకపోయినాం కాబట్టి, మీలాగా డబ్బు కొట్టలేకపోయినాం కాబట్టి, మీలాగా 1 చేసి 10 చేసినట్టు చెప్పలేకపోయినాం కాబట్టి మీరు అధికారంలోకి వచ్చినారు తమ్ముడు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే చెప్పి ఉండి ఉంటే. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి మోకా ఆనంద్ సాగర్ గారు, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే ఒక రకంగా దూకుడుగా అయితే ముందుకెళ్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తానున్నానని చెప్పి ముందుకు వెళ్తున్నారో, మరి కేంద్రం నుంచి కావాల్సిన నిధులు ఎప్పుడైతే విడుదలవుతున్నాయో ఆ సమయంలో కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మరి ప్రజలైతే ఆశలు పెట్టుకున్నారు. ఆశలకు అనుగుణంగానే మరి ఏపీ అయితే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అనడానికి మనకి అనేక కారణాలు అయితే కనబడుతున్నాయి. మరి అదేవిధంగా 15 సంవత్సరాల పాటు మే కూటమి ఇలాగే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో మరి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీగా అభివర్ణిస్తుంటే మరికొంతమంది ఇది కంపల్సరీ వెళుతుంది అంటున్నారు. మరికొంతమంది వైసీపీ ఉంటారు ఇది కంపల్సరీ 100% వీళ్ళ మధ్యలో విడిపోతారు కాబట్టే ఈ రకంగా పదే చెప్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.